శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న పురుషులకు, స్త్రీలకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా, అన్ని విధాల అందరికీ, అన్ని రంగాల వరకు బాగుందండి. అంటే గత 3 నెలలుగా మీరు బాధపడుతున్నారు కన్యారాశి వారు. కన్యారాశి వారు గోచారి రీత్యా 3 నెలలుగా బాధపడుతున్నారండి. కానీ ఇప్పుడు ఆ బాధలు, ఆ కష్టాలు మబ్బు వీడినట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు. కంగారు పడాల్సిన పని అయితే లేదు. చాలా అద్భుతంగా ఉందండి. భవిష్యత్తు అద్భుతంగా ఉంది. శుభయోగాలు ఉన్నాయి. అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆరోగ్య విషయంలో బాగుందండి. గతంలో కంటే బాగుంది. గతంలో ఆరోగ్య విషయం దెబ్బతిన్నా కానీ ఇప్పుడు బాగుంది. అలాగే ధన విషయంలో కూడా బాగుంది. ఆర్థిక లావాదేవీలు కూడా మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ధనం చేతికి సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు మాత్రం ఉంటాయి. ఇకపోతే శుభమూలక ధాన్యం కూడా అవుతుంది. మీకు శుభమూలక ధాన్యమే అవుతుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. అలాగే భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. మిమ్మల్ని భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. అలాగే కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త ప్రణాళిక వేసుకోవటం, అలాగే మంచి మంచి సలహాలు తీసుకోవటం, అడుగు ముందుకేయటం, మనోనిబ్బరగా ఉండడం, ఆత్మవిశ్వాసంతో ఉండడం, ఆత్మస్థైర్యంగా ఉండడం, నేను ఈ పని చేయగలను అని అనుకోవటం, ఒక సంకల్పం పెట్టుకోవడం, ఆ పని చేయడం, మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే మీ అభీష్ట సిద్ధి కూడా నెరవేరుతుంది. మీ సంకల్పాలు నెరవేరుతుంది. మీ మనోధైర్యం, మనోబలం ముందుకు నడిపిస్తుంది. అలాగే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. మీ సంకల్పం నెరవేరుతుంది. మంచి భవిష్యత్తు కనపడుతుందండి మీకు ఈ మాసంలో మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే మీ వల్ల ఇతరులు కూడా సాయం పొందుతారు. మీ వల్ల ఇతరులు కూడా సాయం పొందుతారు. అలాగే మీకు బంధుమిత్రుల వల్ల కూడా సహాయ సహకారం లభిస్తాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో చూసే ఒక వ్యవహారం, ఎప్పటి నుంచో ఒక వ్యవహారం అనుకుంటున్నారు, అది ఈ మాసంలో సక్సెస్ అవుతుంది. ఏదో అనుకుంటున్నారు మీరు, కానీ అది ఈ మాసంలో అది సక్సెస్ అవుతుంది. ప్రయత్నం చేయండి. మీకు ఈ మాసం బాగుంది కాబట్టి కన్యారాశి వారికి ప్రయత్నాలు గట్టిగా చేయండి. తప్పకుండా ఆ ప్రయత్న ఫలం సిద్ధిస్తుంది. అలాగే ఇతర దేశం ఉన్నవారికి బాగుంది. అలాగే ఇతర దేశంలో, విదేశాలు కొంతమందికి జాబులు లేవండి, పోయినాయి. మళ్ళీ జాబు ట్రై చేసుకోండి. మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు, కానీ ఈ మాసం మీకు జాబు రావడానికి అవకాశం ఉంది. అలాగే పై చదువులకు వెళ్ళే వరకు కూడా బాగుంది. పై చదువులకు వెళ్ళే వరకు కూడా బాగుంది. మీకు సక్సెస్ అవుతుంది. ఇక అయితే మీరు చేయాల్సింది ఒకటే అండి కన్యారాశి వారు. అదేమిటంటే, దయచేసి గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని, పెద్దవాళ్ళని, బ్రాహ్మణుని గౌరవించండి. దయచేసి వాళ్ళని అగౌరవపరచవద్దు. వాళ్ళతో ఆశీస్సు ఇప్పించుకోండి. వాళ్ళ పాదాలకు నమస్కారం చేయండి. అక్షంతలు వేయించుకోండి. దక్షిణ తాంబూలం ఇవ్వండి. బ్రాహ్మణుల ఆశీస్సు ఉంటే మనకంతా మంచి జరుగుతుంది. ఇకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పకండి. సాక్షి సంతకం చేయండి. సాక్షి సంతకం చేయకండి. అబద్ధ సాక్ష్యం చెప్పకండి. మధ్యవర్తితో మీకు పని చెయ్యదు. ఇక రియల్ ఎస్టేట్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. షేర్ మార్కెట్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే కళాకారులకి బాగుందండి ఈ మాసం. సినిమా, టీవీ రంగంలో ఉన్న వారికి, అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. చాలా చక్కగా ఉంది. మంచి అవకాశాలు వస్తాయండి. మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందండి. మీరు ప్రజాసేవ ఎక్కువ చేస్తారు.
ఆ ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారు మీరు. అందువల్ల ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు, మీకు గౌరవ మర్యాదలు పొందుతారు, అలాగే గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయని రాజకీయ నాయకులకి. బాగుందండి మీకు ఈ కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి, గతంలో కంటే బాగుంది. అయితే ఏంటంటే కాస్త ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, కాస్త శత్రువులు కూడా తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త. మీ మీద నరపీడ నరఘోషం ఉంటుంది, జాగ్రత్త అండి రాజకీయ నాయకులకి. మిగతా విషయాలు అయితే బాగున్నాయని మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదండి. రాజకీయ నాయకులు ముఖ్యంగా మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు, మీకు బాగుందండి ఈ మాసం. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, అలాగే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందని మీకు చాలా చక్కగా ఉంది. ఆ ప్రమోషన్తో కొన్ని బదిలీలు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే శాలరీస్ పెరుగుతాయి, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఇక చదువుకునే విద్యార్థులను కూడా మీకు బాగుందండి, చక్కగా ఉంది. మంచిగా చదువుతారు, బాగా చదవండి, పరీక్షలు రాసాడు మంచిగా రాయండి, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక వివాహం కాని అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ నేను చెప్పిన గోచార ఫలితాలు కేవలం రాశి ఫలాలు, ఈ మాస ఫలితాలు కేవలం మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% పని చేయదు. ఎందుకంటే మిగతా 60% మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం, జరిగే దశ, అంతర్దశ దాంట్లో బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినవి కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, మాకు మంచి జరిగింది, మీరు చెప్పిన పరిహారాలు బాగున్నాయండి, మాకు సక్సెస్ అయిన కొంతమంది అయితే మీరు చెప్తున్నారు కదండి రాశి ఫలాలు, దాంట్లో ఏది జరుగుతలేదండి అని నన్ను ఫోన్ చేస్తున్నారు. ఎలా జరుగుతాయి? మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి కదండి. అందువల్ల ఏంటంటే దయచేసి నా వీడియో చూసి వీక్షకులు మీకు ఏమైనా సమస్య ఉంటే కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిని చేసుకొని మీ అందరికీ మేలు జరుగుతుందమ్మా, మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఎక్కువ వినాయకుడిని ప్రార్థించండి, వినాయకుడి పూజలు చేసుకోండి. అంటే బుధవారం నియమాలు పాటించండి. ప్రతి బుధవారం వినాయకుడి పూజ చేసుకొని, వినాయకుడి అష్టోత్తర పూజ చేయించుకోండి, వినాయకుడి ప్రదర్శన చేయించుకోండి. ప్రతిరోజు సంకటహర గణపతి స్తోత్రం చేసుకోండి. అలాగే సంకట చవితి వస్తుంది నెలలో, అది చేయించుకోండి. అలాగే మీకు పనులు ముందుకు వెళ్ళాలంటే వినాయకుడికి అభిషేకం చేయించుకోండి ఒక బుధవారం. కొంతమంది పనులు ఆగిపోయి ఉంటాయి, పనులు ముందుకెళ్ళకపోతే వినాయకుడికి ఒక బుధవారం అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి, చుట్టూ ప్రదర్శన చేయండి. అవకాశాన్ని బట్టి చేయండి అమ్మా. ఎక్కువ సమస్య ఉన్న 108 చేయండి, లేకపోతే 54 చెంది అయితే 27 చేయండి, లేకపోతే 11 చేయండి. ప్రదర్శన చేయండి. గణపతికి ఉండ్రాళ్ళు సమర్పించండి, బెల్లం సమర్పించండి, గరికమాల వేయండి, గరిక పూజ చేయండి, లడ్డూ పంచండి, ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేస్తారు ప్రతి దేవాలయంలో బుధవారం లేదా సంకటహర చవితి రోజు కానీ అది చేయించుకోండి. వినాయకుడికి ఒకసారి హోమం లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఓం ఘం గణపతి నమః అనుకోండి. ఎంత ఎక్కువ ఈ కన్యారాశి గణపతిని ప్రార్థించుకుంటే అంతా మీకు మేలు జరుగుతుంది, పనులు ముందుకు వెళ్తాయి. అలాగే మీరు ఒకసారి వీలైతే కన్యారాశి వారు శ్రీకాళహస్తి వెళ్ళండి. శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ చేయించాలి, మంగళవారం చేయించాలి. శ్రీకాళహస్తిలో మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం టైముల్లో చేయించండి. లేదా శనివారం ఉదయం 9 to 10:30 రాహుకాలంలో చేయించండి. అలా కూడా వీలు కాని వారు ఇప్పుడు ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో రాహుకేతు పూజ చేస్తున్నారండి. అమ్మవారి గుళ్ళో కానీ, అయ్యగారి గుళ్ళో కానీ, ఏదో దేవాలయంలో చేస్తున్నారండి ఇప్పుడు రాహుకేతు పూజ. మీరు వెళ్ళి కనుక్కున్న అక్కడ అయ్యగారిని చేయించుకోండి, అంతే. మీరు రాహుకేతు పూజ చేయించుకోండి. అలాగే వీలైతే మీకు దగ్గరలో
పొట్టు ఉంటే పొట్టకి పాలు పోయండి మంగళవారం శుక్రవారం. మంగళవారం శుక్రవారం ఆదివారం పొట్ట ఉంటే పొట్టలో పాలు పోయండి. పొట్ట చుట్టూ ప్రదక్షిణ చేయండి, పొట్టమని పెట్టుకోండి. ఇకపోతే అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోండి. కన్యారాశి వారు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అందులోనూ ఇప్పుడు ఈ నవరాత్రులు ప్రారంభం అమ్మ. ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు ప్రారంభం కాబట్టి చక్కగా అమ్మవారిని సేవించుకోండి. దుర్గాదేవి గుడికి వెళ్ళి దుర్గా అష్టోత్తరం చేయించుకోండి. దుర్గాదేవి, రేణుక, ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మీనాక్షి అందరూ అమ్మలే. అమ్మలుగా అమ్మ అంతా ఒకటే అమ్మ. ఎక్కడైనా సరే అమ్మవారిని సేవించుకోండి, ప్రదర్శన చేసుకోండి, కుంకుమ చేయించుకోండి, అమ్మవారికి నిమ్మకాయల దండ వేయండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన పులిహోర నివేదన చేయండి, భక్తులకు పంచండి. ప్రతిరోజు లలితా సహస్రనామం చదవండి లేదా వినండి. అది కుదరలేదు ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, అంతే. తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో ప్రతి దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది. ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట శనివారం రోజున వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఒక 5 అన్న ప్రదక్షిణ చేయండి. పాలు, నీళ్లు, బెల్లం కలిపి చెట్టు మొదట్లో పోయండి. శనివారం రోజున మాత్రమే వెళ్ళి చేయండి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. వీలైతే ప్రతిరోజు కన్యారాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి లేదా వినండి. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ పెట్టండి. భిక్షగాళ్ళు దొరికితే ఎప్పుడైనా తాసపడితే భిక్షగాలకి పెరుగన్నం పెట్టండి లేదా బ్రెడ్ పెట్టండి లేదా అట్టిపండు పెట్టండి. ఎంతో కొంత చేతిలో పెట్టండి. ఇక మీరు ఏదైనా సరే ఈ కన్యారాశి వారు డీలా పడిపోద్దండి. ఎందుకంటే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా మనం కొన్ని సందర్భంలో పనులు ముందుకెళ్ళవు, ఆలస్యం అవుతాయి. అందుగురించి భగవంతుడి సేవలు, భగవంతుడి యొక్క పూజలు చేసుకోవటం. డీలా పడిపోకండి. కర్మఫలం అంటే ఒకటి ఉంటుంది. కర్మ కరిగే వరకు మన ప్రయత్నం చేసుకోవడం తప్పదది. ఎందుకంటే చాలామంది డీలా పడిపోతున్నారు, బాధపడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఈ కన్యారాశి వారు ఏంటంటే అది కర్మఫలం, పూర్వజన్మ పాప కర్మఫలం. ఈ జన్మలో చేసుకున్నది కాదు అది. పూర్వజన్మ పాప కర్మను మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి అది ఎవరైనా అనుభవించాలి, తప్పదది. మానవ జన్మ ఎత్తిన తర్వాత బాధలు పడాలి, తప్పదది. అందుగురించి అంటే పరిస్థితులను అన్వయం చేసుకోండి, అడుగు ముందుకు వేయండి, ధైర్యంగా ఉండండి, భగవంతుని నమ్ముకోండి. మనుషులు నమ్మొద్దు, భగవంతునే నమ్ముకోండి. మీ బాధ భగవంతుడితో చెప్పుకోండి. వీలైన వారు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి. వీలైతే అక్కడ నిద్ర చేయండి. అన్యదా శరణం, తండ్రి భగవంతుడా నన్ను రక్షించు అని వేడుకోండమ్మా. వేడుకోండి, మీకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.